అవుతుందండి. కాబట్టి మనం మనుషుల్ని ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలండి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని దగ్గర మన కన్నీరు కార్చాలి. మన కన్నీటి బొట్టుకి చాలా విలువ ఉంది. విలువ లేని చోట మన కన్నీరు కార్చకూడదు. ఏవండి, విలువ లేని చోట మనం ఏడవకూడదు. ఎక్కడ నువ్వు ఏడవాలి? ఎక్కడ నువ్వు కన్నీరు కార్చాలంటే, ఇదిగో దేవుని మందిరములో నువ్వు వచ్చి, దేవుని మందిరానికి నువ్వు వచ్చి, దేవుని సన్నిధిలో నీ కన్నీటిని నువ్వు, నీ కన్నీటి ప్రతి ఒక్క బొట్టును కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చాలా విలువైనదిగా ఎంచి ఒక బుడ్డిలో దాస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఒక బుడ్డిలో మన కన్నీటిని మొత్తాన్ని కూడా, నువ్వు ఎంత కన్నీరు కారుస్తున్నావో ఆ కన్నీటిని మొత్తాన్ని కూడా ఆ బుడ్డిలో దాస్తాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని ఒకానొక రోజున నీకు దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. ఏవండి? దయచేస్తాడు. కాబట్టి